ఇది జరిగిన మరుక్షణంలోనే అవజ్ఞవర్మలో ఎక్కడలేని మార్పు వచ్చింది. అతడు అందరికేసి మందహాసం చేసి ఆప్యాయత ఉట్టిపడే గొంతుతో, ఈ జరిగిన దానికి కోపగించుకోరనుకుంటాను. ఒకవేళ ఈ పందెంలో నేను ఓడి అగ్ని గెలవడం అంటే నేను నా సర్వస్వాన్ని కోల్పోయి బికారి కావడమే కదా. అలా కాక అగ్ని ఓడడం అంటూ జరిగితే అతడు ఆ సంస్థానం పోయినా నాకన్నా యువకుడు, రాజ గౌరవపాత్రుడు కనుక త్వరలోనే తిరిగి అంత పెద్ద సంస్థానాన్ని సంపాదించుకోగలడు అన్నాడు. ఆ మాటలకు అగ్నిపాలుడు నవ్వాడు. అవజ్ఞ, నువ్వు ఈ పందెం విషయంలో నన్ను తెలివిగా బుట్టలో వేయగలిగానని గర్విస్తున్నట్టున్నది. ఈ పందెం సంగతి ప్రభువులకు తెలిసే అవకాశమే లేదు. ఒకవేళ విధివశాన నేను ఓడిపోయినా, నా సంస్థానాన్ని నీకు దారదత్తం చేసినా ఆ సంగతి ప్రభువుల దృష్టికి రాకుండానే జరిపించవలసింది. పైగా నా ఆస్తిపాస్తులను పందెంలో ఓడిన తర్వాత తిరిగి అంత ఆస్తిమంతుణ్ణి కావడానికి ప్రభువులను ఆశ్రయించడం కన్నా నీచం మరేమీ ఉండదు. ప్రగల్భాలు అనుకోకపోతే నా కత్తే తిరిగి అంత సంస్థానాన్ని నాకు సంపాదించివ్వగలదు ఎక్కడో ఒక చోట, తెలిసిందా అన్నాడు. అవజ్ఞవర్మకు ఇక అగ్నిపాలుణ్ణి రెచ్చగొట్టడం ప్రమాదకరమని తెలిసిపోయింది. అతడు లేని సంతోషాన్ని కనబరుస్తూ, సరే, ప్రస్తుతానికి సెలవు, మళ్ళీ కలుసుకుంటాను అంటూ అగ్నిపాలుడి జవాబుకు నిరీక్షించకుండా లేచి బయటకు వెళ్ళిపోయాడు. అవజ్ఞవర్మ ద్వారం దాటేంత వరకు అందరూ అతడి కేసి చూసి తర్వాత ముఖాముఖాలు చూసుకున్నారు. నేను మాత్రం ఇప్పుడు జరిగిన దానికి చాలా సంతోషిస్తున్నాను అంటూ ప్రారంభించాడు ఓబల్ రాజు. బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా నిరుపయోగం అంటారు పెద్దలు. 20 ఏళ్లైనా నిండి నిండకముందే వివాహం ఆడి పిల్లా జల్లలతో హాయిగా గృహస్థ జీవితాన్ని అనుభవిస్తున్న వారిని చాలా మందిని మనం ఎరుగుదాం. రూపం, సంపద, కీర్తి ప్రతిష్టలే కాక రాజాశ్రయం కూడా ఉన్న మన అగ్ని ఈ 30 ఏళ్ల వయసులో కూడా తనకు ఓ సహధర్మచారిణి కావాలన్న ఆదుర్ద ప్రకటించకపోవడం నిజంగా నాకు చాలా ఆదుర్ద కలిగించింది. ఇప్పటికీ అవజ్ఞుని పుణ్యమా అని మన మిత్రుడు ఓ గృహస్థు అవబోతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అన్నాడు. జైసింగ్, ధర్మపాణి అతడి కేసి కోపంగా చూశారు. అగ్నిపాలుడు తల వంచుకున్నాడు. తాము ఏదో పెద్ద అమర్యాదకరమైన పని చేసినట్టు వాళ్ళు లోలోన బాధపడుతున్నారని స్పష్టమవుతోంది. ఓబలా, నువ్విక గృహోన్ముఖుడువు కావడం అన్ని విధాలా మంచిది. ఒకవేళ అగ్ని ఆ మల్లూరు యువరాణి ఓకుళమాలను ఈ తెల్లవారి లోపల ఇక్కడికి తీసుకొస్తే ఆ సంగతి నీకు వార్త పంపుతానులే అన్నాడు జయసింగ్. ఆ వార్త నేనే స్వయంగా మోసుకునొస్తాను, సరేనా అన్నాడు ధర్మపాణి. ఆ మాటల వెనుకున్న అవహేళన, ఆగ్రహావేశాలను అర్థం చేసుకున్న ఓబల్రాజు చొప్పున అగ్నిపాలుణ్ణి సమీపించి, అగ్ని, సెలవు, వస్తానిక అని చెప్పి తిరిగి చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు. ఓ క్షణకాలం నిశ్శబ్దంగా దొర్లిపోయింది. తర్వాత ధర్మపాణి గొంతు సవరించుకుని, అగ్ని, అవజ్ఞవర్మ కపటి, మోసకారి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. కాని ఆ విద్యలో అతడికున్న ప్రావీణ్యాన్ని నీ మీద ప్రయోగించడంలో ఓబల్రాజు వాచాలత చాలా వరకు సహాయపడింది అన్నాడు. ఓబల్రాజు వాచాలత్వం గురించి మనకు తెలుసు కదా. దాదాపు నీ పక్షాన మొదట్లో అతడే పందెం కాసేశాడు. నువ్వు అడ్డు చెబితే సరిపోయేది అగ్ని అన్నాడు జయసింగ్. అగ్నిపాలుడు తలెత్తి చిరునవ్వు నవ్వాడు. మీ ఇద్దరూ ఇప్పుడు జరిగిన దానికి పూర్తి బాధ్యత ఓబల్రాజు నెత్తికి అంటగడుతున్నారు. అతడి దురుసు మాటలు అవజ్ఞవర్మకు అవకాశం ఇచ్చిన మాట నిజమే. కాని అవజ్ఞవర్మ ఇంత రాత్రివేళ ఇక్కడికొచ్చాడంటే ఉబుసుపోక మాత్రం కాదని నమ్మండి. అతడు మల్లూరు మండలాధీశుడి వల్ల పొందిన అవమానం గురించి పట్టణమంతా మారుమ్రోగిపోతోంది. ఈ దెబ్బతో తనకు ప్రభువు వద్ద దేవుడేమన్నా జరుగుతుందని అతడు భయపడుతున్నాడంటే అందులో మనం ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఆ ఒకళమాల ప్రేమను సంపాదించడం తన వల్ల కాదు కదా, మరెవరి వల్ల కూడా కాదని అతడు ప్రభువులకు చెప్పదలుచుకున్నాడు. కాని ఒట్టి మాటలైతే ప్రభువులు నమ్మరు. అందుకోసం నన్ను రెచ్చగొట్టి అక్కడికి పంపి నేను అపజయం పొందొస్తే అప్పుడు తన మాటలకు విలువుండడమే కాక నా మీద విజయం కూడా సాధించినట్టవుతుంది. అవజ్ఞవర్మ వంటి వాడు పందెంలో సంస్థానం లాంటి వాటిని వడ్డడం అంటే బహుశా ఆ ఒకళమాల కొరకరాని కొయ్య అన్న దాంట్లో సందేహించవలసిందేమీ లేకపోవచ్చు అన్నాడు. అవును, అంతే ఉంటుంది అన్నాడు జయసింగ్. అయితే ఈ చిక్కుల్లోంచి బయటపడేందుకు పెద్ద ఆలోచన అవసరం లేదు అంటూ ధర్మపాణి అగ్నిపాలుడి కేసి సాభిప్రాయంగా చూశాడు. అగ్నిపాలుడు ఆశ్చర్యంగా అతడి కేసి చూసి కనుబొమ్మలు ముడివేశాడు. ఈ పందెం సంగతి ఏదో విధంగా నవభోజ ప్రభువుల చెవిని పడేటట్టు చూస్తే సరి,
ఆయన తప్పక అడ్డుకుంటాడు అన్నాడు మళ్ళీ ధర్మపాణి. అగ్నిపాలుడి ముఖంలో చిరుకోపం కదలాడింది. అతడు సూటిగా ధర్మపాణి కళ్ళలోకి చూస్తూ, పాణి, నువ్విలాంటి అవమానకరమైన ఆలోచన చేయగలవని నేననుకోలేదు. నువ్వు చెప్పిన విధంగా చేసినాడు నా గౌరవ మర్యాదలు ఏమయ్యేటట్టు? కోపావేశంలో పందెం వడ్డీ అది చల్లారగానే పిరికితనంతో దాన్నుంచి బయటపడేందుకు ప్రభువుల శరణుజొచ్చానని అవజ్ఞవర్మ భావించడా? నేను బికారినయ్యేందుకైనా సిద్ధమే, కాని మానమర్యాదలను కోల్పోయేందుకు మాత్రం కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అంగీకరించను అన్నాడు. ధర్మపాణి జయసింగులు మాట్లాడలేదు. అగ్నిపాలుడు కొంచెం ఆగి, సరే, జరిగిందేదో జరిగిపోయింది. పందెం గెలుచుకునేందుకు ప్రేమ నటించి ఒకానొక కన్యని భారీగా స్వీకరించడం అన్నదే నీచాతి నీచం. దురదృష్టవశాత్తు నేను ఈ విషవలయంలో చిక్కుకున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో అన్నాడు. ఏం జరిగినా సరే నేను సర్వవేళలా నీకు సహాయపడేందుకు సిద్ధంగా ఉంటాను. నువ్వు మాట మాత్రంగా కబురు పంపితే చాలు అన్నాడు ధర్మసింగ్. ధర్మపాణి కూర్చున్న చోటు నుంచి లేచి అగ్నిపాలుణ్ణి సమీపించి అతడి భుజాన్ని ఆప్యాయంగా తడుతూ, అగ్ని, ఇందులో నీకు విజయం కలగాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అదృష్టం కలిసొచ్చి నువ్వు ఒకళమాలను భారీగా పొందగలిగావంటే పందెం మాట ఎలా ఉన్నా అది గొప్ప విజయంగానే భావించొచ్చు. ఆమె సౌందర్యాన్ని గురించి నేను చూచాయిగా విన్నాను. సరే, నేను వెళ్ళొస్తాను, పొద్దుపోయింది. నువ్వు చేసుకోవాల్సిన ఏర్పాట్లు చాలా ఉన్నాయి కదా అంటూ వెనుతిరిగిపోయాడు. అతడితో పాటే జయసింగ్ కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు. స్నేహితులిద్దరూ అలా బయటికెళ్ళిపోగానే అగ్నిపాలుడు పరుపు మెత్తల మీద నుంచి లేచి తల వంచుకుని గదిలో అటు ఇటు కొద్దిసేపు పచార్లు చేశాడు. తర్వాత ఏదో ఒక నిశ్చయానికొచ్చినట్టు తలాడించి వాకిలికేసి చూస్తూ, ఎవరక్కడ, మాహూ అని కేక పెట్టాడు. ఆ వెంటనే నిగనిగలాడే నల్లని శరీరంతో ఆజానుబాహుడైన ఒక వ్యక్తి బుంగమీసాలను వేళ్లతో సవరించుకుంటూ లోపలికొచ్చి ఓరచూపులతో అగ్నిపాలుడికి అల్లంత దూరంలో నిలబడి అయ్యా అన్నాడు. అగ్నిపాలుడు అతడికేసి అనుమానంగా చూస్తూ, ఏం అంతా విన్నట్టున్నావే అని అడిగాడు. చిత్తం, అంతా కాదుగాని కొంత విన్నాను అన్నాడు మాహు ముక్తసరిగా. నాకు తెలుసు నువ్వు ఆ తలుపు వెనక నిలబడి అంతా వింటూనే ఉంటావని. అయినా నీకీ మధ్య పని పాట ఏమీ లేక శరీరం కూడా దొందుబారుతోంది. ఇప్పుడు ఈ ప్రయాణంలో గాని నీ అంతు తేలదు అన్నాడు అగ్నిపాలుడు. చిత్తం, ప్రయాణమా, ఎక్కడికి అన్నాడు మాహు అమాయకంగా ముఖం పెట్టి. అంతా విన్నావు కదా, మళ్ళీ ప్రశ్నిస్తావేం అన్నాడు అగ్నిపాలుడు విసుగ్గా. అయ్యా, అంతా ఏదో తమాషా అనుకున్నాను. దేశ పరిస్థితులు మీకు తెలియనివి కాదు కదా అన్నాడు మాహు వినయంగా. నీ దుర్వినియమంతా నా ముందు ప్రదర్శించకు. దేశ పరిస్థితులు అంటే అన్నాడు అగ్నిపాలుడు కోపం ఆశ్చర్యం కలిపిన స్వరంతో. మధ్యాహ్నం రాజప్రసాదం వైపుకు వెళ్ళాను. ఎక్కడ చూసినా ప్రజలు గుంపులు గుంపులుగా కూడి చెప్పుకుంటున్నారు. ప్రభువులు వారి మిత్రకోట్ల వారు గనుక మీకు వాళ్ళందరికన్నా ఎక్కువే తెలుసుండాలి అన్నాడు మాహు. అగ్నిపాలుడికి తన సేవకుడి ధోరణి కోపం తెప్పించింది. అతడు అయిష్టంగా పేదాలు చిట్లించి, విసిగించక అక్కడ నువ్వు విన్నదేంటో వివరంగా చెప్పు అన్నాడు. కాలభోజుడు చంద్రగిరి రాజ్యపు ఎల్లలు దాటాడు. అందరూ అనుకుంటున్న మార్గాన కాక ఆయన కృష్ణానదిని మౌనుకోట వద్ద దాటి దేశంలోకి చొచ్చుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన వెంట కొంత చాళుక్య సైన్యం కూడా ఉన్నట్టు వినికిడి అన్నాడు మాహు భయంతో అగ్నిపాలుడి ముఖం చూస్తూ. సేవకుడి మాటలు విని అగ్నిపాలుడు కొంచెంసేపు అటు ఇటు పచార్లు చేసి మాహు వైపుకు 2 అడుగులు వేసి, మాహు, నువ్వు విన్నవన్నీ ఆ కాలభోజీయుడి పక్షీయులు ఈ రాజధాని నగరంలో ప్రచారంలోకి పెట్టిన నీలివార్తలై ఉంటాయి. ఇంత త్వరలో కాలభోజుడు కృష్ణానదిని దాటగలగడం అసంభవం. నది ఏమల్లున్న మన సేనలు చూస్తూ ఊరుకోవు కదా అన్నాడు. అవును, పెద్ద పోరాటం జరిగిన తర్వాతే మన సైన్యాలు వెనక్కి తగ్గడం, మౌనుకోట కాలభోజుడి వశం కావడం జరిగింది. ఇవి కాలభోజుడి చారులు పుట్టించే వదంతులు కావు. కోటలో ఉండేవారి ద్వారానే విన్నాను అన్నాడు మాహు. అయితే నువ్వు కూడా రాజస్థానంలో ప్రవేశించాలని చూస్తున్నావన్నమాట, బావుంది అంటూ అగ్నిపాలుడు నవ్వి, రాజాశ్రయం సంపాదించడానికి రాజకీయాల్లో ప్రవేశం ఉండడం మంచి యోగ్యతే, కానీ ప్రస్తుతం నువ్వు నా దగ్గర నౌకరీలో ఉన్నావన్న సంగతి మాత్రం మరిచిపోకు అన్నాడు. చిత్తం, నేను మీ దగ్గరే కాదు, మీ తండ్రి గారి దగ్గర కూడా నౌకరీ చేశాను అన్నాడు మాహు. అతని గొంతులో గర్వం ప్రతిధ్వనించింది. అగ్నిపాలుడు తనలో నవ్వుకున్నాడు. మాహు తన తండ్రి నుంచి తనకు సంక్రమించాడు. క్రమేణా తన నౌకర్లందరి మీద నాయకుడు కావడమే కాక
తనకు అంగరక్షకుడయ్యాడు. అందువల్లనే అప్పుడప్పుడు తన మాటలకు ఎదురు చెప్తుంటాడు. అడపాదడపా సలహాలు కూడా ఇస్తుంటాడు. అతడి స్వామి భక్తి చాకచక్యం చూసి అగ్నిపాలుడు అవేమీ అంతగా పట్టించుకోడు. సరే, మనం ప్రస్తుతం ఆలోచించవలసిన దానికి ఈ కాలభోజుడు కల్పిస్తోన్న అరాజకానికి ఏమీ సంబంధం లేదు. తన సైన్యం, ఆయుధ సంపత్తి, అనుభవశాలురైన సేనానులు ఉన్న నవభోజ మహారాజుకు ఈ పితూరీలను అణచడం ఏమంత లెక్కలోది కాదు. కనుక ఆ గొడవలన్నీ ప్రస్తుతానికి మనం మరిచిపోదాం అన్నాడు అగ్నిపాలుడు. కాని మనం పోవలసిన దారి ఈ యుద్ధం జరుగుతున్న ప్రదేశం నుంచే కదా అన్నాడు మాహు నసుగుతూ. అంటే మా సంభాషణ కొంచెం కాదు, సర్వం విన్నావన్నమాటే అంటూ అగ్నిపాలుడు కనుబొమ్మలు ముడిచి, పర్వాలేదు, ఎలా అయినా ఈ సంగతి నీకు చెప్పక తప్పేది కాదులే. ఒకవేళ నువ్వా మల్లూరు మాండలికుణ్ణి కూడా ఎరుగుండవు కదా అన్నాడు. అవును, ఆ మల్లూరు మాండలికుణ్ణి నేను ఎరుగుదును. 20 ఏళ్ల క్రితం మీ తండ్రిగారు ఆయనకు ఓ నెల రోజుల పాటు అతిథిగా ఉన్నారు కూడా అన్నాడు మాహు. ఆ మాటలు వింటూనే అగ్నిపాలుడు సంభ్రమాచర్యాల్లో మునిగిపోయాడు. నిజమా మాహు, నిజమా అన్న అగ్నిపాలుడి ప్రశ్నకు మాహు చిరునవ్వు నవ్వుతూ, నిజం ప్రభు. అప్పుడు మీకు 10వ ఏడు. మీరు అమ్మగారి దగ్గర ఇక్కడే ఉండిపోయారు అని ఇంకేదో చెప్పబోయి ఆగాడు. ఏంటి చెప్పు అంటూ అగ్నిపాలుడు మాహు ముఖంలోకి ఆశ్చర్యంగా చూసి, అయితే నువ్వు ఆయన కుమార్తె ఓకుళమాలను కూడా చూసావన్నమాట, అవునా అని అడిగాడు. చూశాను, ఉయ్యాల తొట్టెలో. మీరిక్కడ ఆ విషయమై వాదులాడుకోవడం వినే వరకు నాకు ఆ తొట్టెలో ఉన్నది అమ్మాయి అని తెలీదు అన్నాడు మాహు. అదృష్టమంటే ఇలా ఉండాలి అని అగ్నిపాలుడు నవ్వి, మాహు, మనం ఈ తెల్లవారుజామునే బయలుదేరుతున్నాం అన్నాడు. మాహు మాట్లాడలేదు. ఇప్పటికి 20 ఏళ్ల కిందటైనా ఒకసారి ఆ ప్రాంతం అంతా చూసొచ్చినవాడు కనుక నీ సహాయంతో దారి తప్పకుండా ఆ మల్లూరు మండలం చేరుకోవచ్చు అన్నాడు మళ్ళీ అగ్నిపాలుడు స్వాగతంలా. మాహు అయిష్టంగా తలాడిస్తూ, ఆ ప్రాంతాల సాగుతున్న యుద్ధంలో మనం ఒకవేళ చిక్కుకోవాల్సొస్తే అన్నాడు. మనం ఆ గొడవల్లో చిక్కుకునే అవకాశం లేదు. ఒకవేళ చిక్కుకుంటే అప్పుడు చూసుకుందాం అన్నాడు అగ్నిపాలుడు గంభీరంగా. మాహు తల వంచుకుని ఊరుకున్నాడు. మనం తెల్లవారుజామున బాగా చీకటి ఉండగానే బయలుదేరాలి. మనం ఏ పని మీద ఎక్కడికి వెళుతున్నామో ఇతరులకెవరికీ తెలియకూడదు. అందువల్ల దీన్ని చాలా రహస్యంగా ఉంచాలి. నాకు పడుకునేందుకు వీలుగా పరుపులు అమర్చి బండిని సిద్ధం చేయించు. 10-12 మంది సర్వాయుధాలతో గుర్రాల మీద నాకు రక్షణగా రావాలి. నా కవచం, కత్తి, దుస్తులు అన్నీ సిద్ధపరచు. 1-2 బళ్ల మీద దారిలో మనకు అవసరమయ్యే అన్ని పదార్థాలు, వంట సామాగ్రి కూడా వేయించు, తెలిసిందా అన్నాడు అగ్నిపాలుడు. చిత్తం. మనం అంతర్యుద్ధం ముమ్మరంగా సాగుతున్న ప్రాంతాలకు పోతున్నాం. మన ప్రభువులకు సామంతులుగా ఉండే 2-3 కాలభోజుడి పక్షమైనట్టు కూడా వార్తలొస్తున్నాయి అన్నాడు మాహు. ఆ సంగతంతా లోగడే 1-2 సార్లు చెప్పావు. నిన్ను నేను సలహా అడగడం లేదు. నా ప్రయాణానికి ఏర్పాట్లు చేయమని ఆజ్ఞాపిస్తున్నాను, అంతే, వెళ్ళిక అన్నాడు అగ్నిపాలుడు తీవ్రంగా. మాహు అగ్నిపాలుడి ముఖంలోకి ఒకసారి దీనంగా చూసి తల వంచుకుని భారంగా ఆ గదిలోంచి వెళ్ళిపోయాడు. ఇంకా జాము రాత్రి ఉందనగా అగ్నిపాలుడు తన గృహం నుంచి బయలుదేరాడు. అతడు కూర్చునేందుకు, నిద్రపోయేందుకు కూడా వీలుగా అతడు ఎక్కిన బండిలో మెత్తని పరుపులు, దిండ్లు అమర్చబడ్డాయి. 2 గుర్రాలను పూంచిన ఆ బండికి ముందు వెనకల 5 రౌతులు ఆయుధదారులై బయలుదేరారు. దారి వెంబడి అవసరాల కోసం ఉపయోగించుకునే దుస్తులు, వంట సామాగ్రి మొదలైనవన్నీ 2 బండ్ల మీద పేర్చబడ్డాయి. ఆ బండ్ల వెంట కావలిగా 4 గాలిభటులు బయలుదేరారు. మాహు తన యజమాని గుర్రమెక్కి ఆయన బండి వెంటనే రాసాగాడు. నవభోజ మహారాజుకు తాను వెళుతున్న పని తెలియకుండా ఉండడం మేలని భావించే అగ్నిపాలుడు అంత చీకట్లో అంత రహస్యంగా బయలుదేరాడు. ఒకసారి నగరం వదిలి కొంత దూరం పోగలిగితే ఆ తర్వాత రాజుకు తెలిసినా వచ్చే పెద్ద బాధేమీ లేదనుకున్నాడు అగ్నిపాలుడు. సరిగ్గా మధ్యాహ్నం భోజనాల వేళకు అగ్నిపాలుడు తన పరివారంతో ఒక చిన్న చిట్టడివి దాటి ఆ పక్కనే ఉన్న కొండంచు గల ఒక కుగ్రామం చేరాడు. అంత చిన్న గ్రామంలో సత్రమంటూ ఏమీ లేకపోవడం చేత వంట కార్యక్రమమంతా పూర్తి చేయవలసిన బాధ్యత మోహు మీదనే పడింది. వంట పూర్తయి భోజనాలు చేసిన తర్వాత అగ్నిపాలుడు విశ్రాంతి కోసం ఒక చెట్టు నీడన పరుపు వేయించుకుని పడుకున్నాడు. అతడికి కొంచెం కునుకు పట్టే సమయానికి దాన్ని భంగపరుస్తూ గుర్రపు డెక్కల మోత వినిపించింది. అగ్నిపాలుడు త్రుళ్ళిపడి లేచి కూర్చున్నాడు. ఎదురుగా ఒక సైనికుడు నొరగలు కక్కుతోన్న గుర్రాన్నాపి,
ఈ దాపులు ఎక్కడైనా సత్రం లాంటిదున్నదా అని మోహును అడుగుతున్నాడు. అలాంటిదేమీ లేదని మోహు ఇచ్చిన జవాబుతో సైనికుడు దిగాలు పడుతూ అగ్నిపోలుడికేసి చూశాడు. అగ్నిపోలుడు మోహును దగ్గరకు పిలిచి, బహుశా ఆ రౌతు ఆకలిగొనున్నాడేమో, భోజనం ఏర్పాటు చేయమని చెప్పాడు. మాహు తిరిగొచ్చి రౌతుకు ఆ సంగతి చెప్పేసరికి అతడి ముఖంలో సంతోషం తాండవించింది. మాహు వల్ల అతడి యజమాని ఎవరో తెలుసుకున్న ఆ సైనికుడు గుర్రం దిగి అగ్నిపోలుడి దగ్గరకొచ్చి ప్రణామం చేశాడు. అగ్నిపోలుడు అతణ్ణి, అతడు ఎక్కొచ్చిన గుర్రాన్ని ఓసారి పరిశీలించి చూసి, ఏమోయ్, చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నదే అని ప్రశ్నించాడు. ప్రభూ, 20 కోసుల ఏకదాటిన ప్రయాణం చేశాను. అత్యవసరమైన కార్యం అన్నాడు ఆ సైనికుడు. చంద్రగిరి నగరానికేనా నీ ప్రయాణం అన్నాడు అగ్నిపాలుడు. అవును, హనుమప్ప సేనాన్ని నుంచి మహారాజులకు లేఖ తీసుకుపోతున్నాను అన్నాడు ఆ సైనికుడు హుందాగా. ఆ వార్త అగ్నిపాలుల్లో చిన్న కలవరం కలిగించింది. హనుమప్ప సేనాని చంద్రగిరి రాజ్యపు ఉత్తరపు టెల్లలను కాపాడే చంద్రగిరి సైన్యానికి నాయకుడు. కాలభోజుడు నిజంగా చాళుక్యుల అండదండలతో కృష్ణానది దాటిన మాట నిజమైతే అతడి సేనలకు, ఆ హనుమప్ప నాయకత్వంలో ఉన్న సేనా వాహినులకు ఎక్కడో ఒక చోట ఘోర సంగ్రామం జరుగుంటుంది. తనలో కలిగిన ఈ భావ సంచలనాన్ని ఏమీ బయటపెట్టకుండా అగ్నిపాలుడు సైనికుడితో ముందు భోజనం ముగించమని చెప్పాడు. కొద్దిసేపటి తర్వాత ఆ సైనికుడు తృప్తిగా భుజించి తిరిగి ప్రయాణ సన్నాహం అవుతుండగా అగ్నిపాలుడు అతడిని దగ్గరకు పిలిచి, ఇందాక నిన్నొక ప్రశ్న అడుగుదామనుకుంటూనే ఉపేక్షించాను. విజయం ఎవరిది అన్నాడు. విజయం మందే. నవభోజ మహారాజు సైన్యాలకు ఎదురు నిలవగలిగిన సైనిక శక్తి ఎవరికుంది? ఆ ద్రోహి కాలభోజుడు చావు తప్పి కన్ను లొట్టపోయి కృష్ణానది దాటుకుని చాళుక్య రాజ్యంలోకి పారిపోయాడు అన్నాడు సైనికుడు. చాలా ఆనందం కలిగించే వార్త చెప్పావు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఏ కల్లోలాలు లేవన్నమాట అంటూ అగ్నిపాలుడు చిరునవ్వు నవ్వాడు. సైనికుడి ముఖంలో అంత ఉత్సాహం లేదు. అతడు గొంతు తగ్గించి, అయ్యా, అప్పుడే అంతా ముగిసిపోయిందని సంతోషించడానికి వీల్లేదు. మన రాజ్యంలోనే కొందరు ద్రోహులు, సామంతులు, సంస్థానాధీశులు ఆ కాలభోజుడి పక్షం వహించారు. అందువల్లనే అతడు అంత ధైర్యంగా కృష్ణానదిని దాటి మౌనుకోటను పట్టుకోగలిగాడు. అతడు ప్రాణాలు అరచేత పట్టుకుని చాళుక్య రాజ్యానికి పారిపోయినా అతడి పక్షీలు ఇంకా కొందరు కృష్ణకు ఈవల ప్రాణాలకు తెగించి పోరాడుతూనే ఉన్నారు. వాళ్లకు చావు తప్ప మరో మార్గాంతరం లేదు. ఓడి మనకు బందీలుగా చిక్కిన ద్రోహులుగా వారికి ఉరి తప్పదు కదా. అందుకే వాళ్ళంత తెగించి యుద్ధం చేస్తున్నారు అన్నాడు. ఆ పైన అగ్నిపాలుడికి ఆ సైనికుణ్ణి ప్రశ్నించవలసిందేమీ లేదనిపించింది. అతడు తిరిగి పక్క మీద మేను వాల్చాడు. అతడి మనసులో అనేక ఆలోచనలు, భయాలు ముసురుకున్నాయి. తను మల్లూరు సంస్థానం చేరడానికి ఇంకా 50 కోసుల దూరమైనా పోవాలి. అది దగ్గర దారిని పోతే మాత్రమే. ఒకవేళ దారిలో ఎక్కడైనా ఇరుపక్షాలకు పోరు జరుగుతూ ఉంటే తను మరో చుట్టు మార్గాన్ని అనుసరించవలసి ఉంటుంది. దురదృష్టవశాత్తు తను పోరాడే శత్రుపక్షాల మధ్య చిక్కుకుంటే అతడి శరీరం జలదరించింది. సరిగ్గా అదే సమయానికి దగ్గరలో అడుగుల చప్పుడు వినిపించింది. తన ఆలోచనలు కట్టిపెట్టి అగ్నిపాలుడు కళ్ళు తెరిచి చూశాడు. ఎదురుగా చేతులు కట్టుకుని మోహు నిలబడున్నాడు. అగ్నిపాలుడు తల కొంచెం ఎత్తి ఏంటి అన్నట్టు అతడి కేసి చూశాడు. మోహు తలాడిస్తూ, చిత్తం, మరేం లేదు. ఆ సైనికుడు చెప్పింది విన్నారు కదా అన్నాడు. విన్నాను అన్నాడు అగ్నిపాలుడు ముక్తసరిగా. అయితే మన ప్రయాణం? ఆ మాట అగ్నిపాలుని ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. మన ప్రయాణానికి వచ్చిన చిక్కేమిటి అన్నాడతను. సరిగ్గా మనం వెళ్లవలసిన దారిలో ఉన్న కూర్మశైలం గుట్ట దగ్గరే ఇరుపక్షాలు పెద్ద పోరుకు సిద్ధమవుతున్నాయట అన్నాడు మాహు. అలా అయితే మనం ఆ మార్గం వదిలి మరో మార్గాన ప్రయాణిద్దాం, సరిపోయిందా అంటూ అగ్నిపాలుడు కళ్ళు మూసుకున్నాడు. మాహు కొంచెం సేపు అక్కడే నిలబడి యజమాని ఎంతకు కళ్ళు తెరవకపోయేసరికి మెల్లగా అక్కడి నుంచి కదిలి తిరిగి ప్రయాణం సాగించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నుడయ్యాడు.